అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది కోడి పందాలు. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా సంక్రాంతి బరిలో కత్తి దూసేందుకు పందెం పుంజులు సిద్ధమయ్యాయి. జీడిపప్పు, పిస్తా, కైమాతిని సమరానికి సై అంటున్నాయి. నమ్మకాన్ని వమ్ము చేయకుండా యజమానికి విజయాన్ని అందించేందుకు తహతహలాడుతున్నాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పందెం కోళ్లపై అభినవ్ భారత్ స్పెషల్ స్టోరీ. సంక్రాంతి పండుగ అంటేనే 3 రోజులు ముచ్చటగొలిపే సంతోషాల సందడి. దూరాన ఉన్న కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి ఆనందాలు పంచుకునే ఆత్మీయ వేడుక. అందమైన రంగవల్లులు, సాంప్రదాయ వస్త్రధారణలు, పిండి వంటలు, చిన్నారుల కేరింతలు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే సందళ్ల సంబరం. ఇంతటి సంతోషాల పండుగలో ప్రధాన పాత్ర పోషించేది కోడిపందాలు. ఎక్కడ చూసినా బరులు ఏర్పాటు చేసి మరీ కోడి పుంజులతో యజమానులు తొడగొట్టిస్తారు. గాల్లోకి ఎగిరే కోడి పుంజులు కాలికి కత్తి కట్టుకొని మరీ ప్రత్యర్థుల పుంజులపై తమ ప్రతాపం చూపుతుంటాయి. ఏడాది పొడవునా పందెం కోళ్ల పెంపకంపై దాని యజమానులు ప్రత్యేక శ్రద్ధ పెడతారు. మనిషికి కూడా పెట్టనంత పౌష్టికాహారాన్ని ఈ పందెం కోళ్లకు పెడుతుంటారు. బరిలో దిగిన కోడి అవతల కోడిని ఓడించి బయటికి రావాల్సిందే అన్న విధంగా వాటిని సిద్ధం చేస్తూ వాటి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఇంతలా జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే వాటిపై ఎంతటి ఆశలు ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. పందెం పుంజులు చేసే యుద్ధం కోసం సంక్రాంతి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. సంక్రాంతి బరిలో కత్తులు దూసేందుకు కోడి పుంజులు సిద్ధమయ్యాయి. సంక్రాంతి అంటేనే కోడి పందాలు ఓ ప్రత్యేక ఆకర్షణ. గోదావరి జిల్లాలతో పాటు ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలోనూ కోడి పందాలకి పందిరాయలు సిద్ధమయ్యారు. ప్రత్యేకమైనటువంటి పోషణతో కోడి పుంజుల్ని ప్రత్యేక ఫారాల్లో సిద్ధం చేసుకుంటున్నారు. ఈ కోడి పందాలకి సిద్ధమయ్యే కోళ్ళకి వేసేటువంటి దానా ఏంటి, కోళ్ళకి ప్రత్యేకమైనటువంటి రక్షణ ఎలా కల్పిస్తారు, వాటి ఆరోగ్యంపై ఏ విధంగా శ్రద్ధ కనబరుస్తారు, ఈ కోళ్ళ పెంపకానికి చేపట్టే చర్యలేంటి. ఇంతకుముందు గోదావరి జిల్లాలే కనిపించాయి కోడి పుంజులు, కోడి పందాలంటే. అలా కాదు, ప్రస్తుతం కృష్ణా, గుంటూరు జిల్లాలు, ఇతర జిల్లాల్లో కూడా కోళ్లను సమిష్టిగా పెంచుతున్నారు. ఈ కోళ్ల పెంపకానికి చేపడుతున్నటువంటి చర్యలు, కోళ్ల పెంపకందారులకి లాభమా నష్టమా, కోళ్ల పెంపకందారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, తదితర అంశాలని కూడా వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. మనం ఇప్పుడు కోళ్ల పెంపకందారుల దగ్గర ఉన్నాం, కోళ్ల ఫారం దగ్గరే ఉన్నాం. ఇవన్నీ కూడా పందానికి సిద్ధమవుతున్నటువంటి కోళ్ళు. వీటిని మనం చూడవచ్చు. వీటి ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణ, తదితర అంశాలని వాళ్ళ ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి వెళదాం. పందెం కోళ్లను ప్రత్యేక పర్యవేక్షణ నడుమ పెంచుతామని కోళ్ల పెంపకందారులు ప్రదీప్ చెప్తున్నారు. బలిష్టమైన ఆహారం అందించడంతో పాటు వాతావరణ పరిస్థితులకు కూడా అనుకూలంగా వీటిని పెంచాల్సి ఉంటుందని అంటున్నారు. కోడి పుంజులు సంక్రాంతి బరిలో కత్తి దూసేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. కోళ్ళు పెంపకానికి అసలు ప్రత్యేకమైనటువంటి సిబ్బంది ఏమైనా కేటాయించాలా? ఎంత ఖర్చు అవుతుంది? ఈ కోళ్ళు మకం అనేది బాగా ఖర్చుతో కూడుకున్న పని. ఈ పందెం కోళ్ళ తయారీ అనేది వ్యవస్థని డెవలప్ చేయడానికి అని చెప్పేసి ఈ కోడిని తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని కాపాడటానికి, ఈ కోడిని రంగంలో ఎప్పటి నుంచో ఉన్న తాతల నాటి నుంచి వచ్చిన సాంప్రదాయాన్ని ముందు తరాలకు కూడా తీసుకువెళ్ళాలని, కోడి జాతి అనేది అంతరించిపోకుండా వీటిలో ఉన్న గొప్పతనాన్ని అంతే తెలియాలని, అందరికీ తెలియజేయాలని చెప్పేసి ఈ కోళ్ళన్నిటిని ప్రత్యేక శ్రద్ధలతో మేపడం జరుగుతుంది. ఒక కోడిని తయారు చేయడానికి మినిమం 5,000 నుంచి 10,000 దాకా ఖర్చే అవుతుంది. అయినా సరే వీటి మీద ఇంట్రెస్ట్‌తో పందెం కోడి అనేది సాంప్రదాయకాన్ని వదులుకోలేక వీటి మీద ఎక్కువ పట్టు సాధించాలని యువత కూడా ఎక్కువగా ముందుకొచ్చి ఈ రంగంలో అభివృద్ధి సాధించాలని చెప్పేసి ఈ కోళ్ళ పెంపకం అనేది జరుగుతూ ఉంది. ఎంత దానా, ఎటువంటి దానా పెడతారు? ఈ కోళ్ళు మేపడానికి సజ్జలు, రాగులు, వడ్లు, ప్రత్యేకంగా వడ్లు అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము. ఎక్కువ కోడికి ఎదుగుదల నుంచి ఒక నెల వయసు నుంచి 2 సంవత్సరాల దాకా వీటిని ప్రత్యేకంగా చిన్నపిల్లలు చూసినట్టు కంపల్సరీగా జాగ్రత్తగా చూడాల్సింది. వీటికి ఖర్చు 5,000 దాకా అవుతుంది మినిమం ఒక్కొక్క కోడికి మేపడం. జీడిపప్పు, పిస్తాపప్పు, బాదం పప్పు, అంజూర, కైమా ఇవన్నిటిని పెట్టి శ్రద్ధగా ఒక గాబులో పెట్టి 5,000 ఖర్చు, మినిమం 10,000 ఖర్చు వీటికే దానాకే అవుతుంది. ఇక మన దొడ్డు మెయింటైన్ చేయడానికి, ఈ ఫారం మెయింటైన్ చేయడానికి ఈ లేబర్ ఖర్చు కానీ, ఈ మకాంలో కానీ, వీటికి వ్యాక్సిన్లు కానీ, మందులు కానీ ఈ ఒక కోడికి వచ్చి మొత్తం కలిపి 10,000 ఖర్చు దాకా అవుతుంది 2 సంవత్సరాల మీద. అంటే కోళ్ళు ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్‌గా ఏదైనా జరగడానికి జరిగి కోడికి ఏదన్నా ఇబ్బంది కలిగిన పరిస్థితి ఉంటే నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. నష్టం భారీగా ఉంటుంది ఇందులో. ఒక ఒక కోడి ఖరీదే వచ్చి 20,000-30,000 పైన ఉంటుంది. అలాంటిది ప్రతిదాన్ని పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎప్పుడు కంటికి రెప్ప చూస్తూనే ఉండాలి వీటిని. ఎప్పుడు పోయిన 4 ఇయర్స్ బ్యాక్ ఇలానే వచ్చి వైరస్ భారీగా 5 lakhs, 10 lakhs వరకు కోళ్ళన్నీ ఒక మకాంలో 100-200 కోళ్ళు మినిమం ఉంటానే ఉంటాయి. ఒక మకాంలో కన్నా వైరస్ కనుక చూడని పక్షంలో
మొత్తం రైతు అనేది మొత్తం బ్రీడ్ అనేది మొత్తం పోతుంది. ఎన్ని రకాల కోళ్ళు ఉంటాయి మొత్తం ఇంట్లో సుమారు? రకాలంటే వీటిలో టేకరాలు, రేజాలు, హ్మ్, అంతే ఎక్కువ అసిల్ కోళ్ళు ఇవే ఎక్కువగా ఉంటాయి. వీటిలోంచే మనం వాటిని గ్రేడ్ చేసి ఈ రంగులనేది రకరకాల కాకిడా గాని, రసం గాని, నెమళ్ళని, పచ్చకాకులని, డేగలని వీటిలోంచే మనం డెవలప్ చేస్తా వస్తున్నాం అనమాట. ఈ పందానికి వాడే కోళ్ళు ప్రత్యేకంగా ఉన్న శిక్షణ ఇవ్వటం కానీ వాటికి ఏమైనా ఉంటుందా? ప్రత్యేకంగా వాటికి పొద్దున పూట ఈతలేపిస్తాము. డైలీ వాటిని శుభ్రంగా వాష్ చేస్తాము. అట్లా ఉన్న ప్రదేశాలు రోజు నీట్‌గా ఊడిపిస్తాము మొత్తం. వీటిలన్నిటిని డైలీ ఏదో ఒక టాబ్లెట్లు గానీ, ఇంజెక్షన్‌లు గానీ ఏదో ఒకటి వాటికి తగ్గట్టు వాతావరణానికి తగ్గట్టు వాటిని కూడా ఆ క్లైమేట్‌కి తగ్గట్టు సెక్షన్‌లోనే ఉంచుతాం. అంటే ఈ పందెం కోళ్ళని అమ్మే వేరే వాళ్ళు మీ దగ్గర పెంచమని ఇవ్వటం కానీ, మీరు హ్మ్. అమ్మటం కానీ ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఈ ప్రక్రియ కూడా చాలామంది బయట నుంచి కోళ్ళు తీసుకొస్తా ఉంటారు. మనకి తెలిసిన వాళ్ళు గానీ, బయట వాళ్ళు గానీ ఒక 10 గానీ, 20 కోళ్ళు గానీ అలా తీసుకొచ్చి మనకి కూడా మేపమని పెంచుతా ఉంటారు. మళ్ళీ సెపరేట్‌గా వాటికి మళ్ళీ షెడ్‌లు కేటాయిస్తాం. మళ్ళీ ఆ షెడ్‌లు వేసి వాళ్ళకి సెపరేట్‌గా పెడతాం. ఇక వాళ్ళు వారానికో, 10 రోజులకి ఒకసారి వచ్చి వాళ్ళు చూస్తా ఉంటారు. చూసుకొని వాళ్ళు ఈ పండగ మూమెంట్‌లో ఎక్కువ నుంచి హైదరాబాదు, అటు వైజాగ్ అటు నుంచి ఎక్కువ శాతం మంది వచ్చి ఇక్కడ నుంచి కోళ్ళు తీసుకొని ప్రతి ఏటా పండగ 2 రోజుల ముందు వస్తారు. వచ్చి కోళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. అంటే పందానికి వెళ్తారు. పందానికి వస్తారు. పందానికి వెళ్తారు. హ్మ్. ఈ పందెం వేసే కోళ్ళకి ఏదైనా అంటే ఎట్లాంటి ఇది ఉంటుంది వాటిలో? అంటే వీటిల్ని ప్రత్యేకంగా డైలీ ఒకసారి వీటిని పోట్లాడబెట్టి చూస్తూ ఉంటాం. వారానికి ఒకసారి, 10 రోజులకి ఒకసారి వీటి బాడీ తీరు ఎలా ఉంది? వీటికి ఏమన్నా నొప్పులు ఉన్నాయా? లేకపోతే ఇవి సరిగ్గా పోట్లాడుతున్నాయా? లేదంటే ఏమన్నా పోషణ తగ్గిందా? కాల్షియం తగ్గిందా? అని ప్రతిదీ ప్రత్యేకంగా చూసుకొని వీటిల్ని ఒక దేని కేటగిరీ దానికి ఈ బాగున్నాయి, ఈ బాగోలేదని సెపరేట్‌గా పక్కన పెట్టుకొని వీటిని తయారు చేస్తూ ఉంటాం. వీటికి ప్రతి 20 రోజులకి, ప్రతి నెల రోజులకి ఈటిలికి పురుగుల మందులని, వ్యాక్సిన్‌లని కంపల్సరీగా వేయాల్సిందే. మన ఇంటి దగ్గర మేపిన కోళ్ళ కన్నా ఇయన్నీ ఒకే చోట ఉంటాయి కాబట్టి ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి ప్రత్యేకంగా శిక్షణ ప్రతిరోజు వీటిల్ని చూస్తూనే ఉండాలి. చూసుకొని జాగ్రత్తగా కాపాడుతూనే ఉండాలి. వీటి రక్షణకి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఎక్కువ వ్యాక్సిన్‌లు ఎక్కువ వాడతాం. ఈ చుట్టూ ఏదైనా పురుగు పుట్ట పురుగు పుట్ట రాకుండా చుట్టూరు ఈ మెస్సు, వలలు, గ్రీన్ మ్యాట్లు ఇవన్నీ వేసుకుంటా ఉంటాం. ఇవి వేసుకొని వీటికి సెపరేట్‌గా అంటే బయట నుంచి రాకుండా ఈ వ్యాక్సిన్‌లు, టీకాలు అవన్నీ వేసుకుంటా ఉంటాం. ఎక్కువ రక్షణ అంటే ఈ కుక్కల బారి నుంచి రాకుండా, ఈ పైనుంచి గెద్దలు రాకుండా, వలలు, పాములు అవి రాకుండా సెపరేట్ గ్రీన్ మ్యాట్లు కట్టుకొని వీటిని చాలా జాగ్రత్తగా చూస్తాం. పందెం పుంజుల కోసం దూర ప్రాంతాల నుంచి కూడా పందెం రాయులు వచ్చి కొనుగోలు చేస్తారని కోళ్లను పర్యవేక్షించే రాఘవ చెప్పారు. వేకువజాము నుంచి వాటి ఆహారంపై దృష్టి సారిస్తామని, మనుషులలాగానే జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలు వస్తాయని, వాటిని ఎప్పటికప్పుడు మందులతో సంరక్షిస్తామని వివరించారు. ఈ కోళ్ళ పెంపకం వల్ల ప్రత్యేకంగా సంక్రాంతి పండగకి ప్రత్యేకంగా ఈ కోళ్ళ పెంపకం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటి అసలు? లాభాలు కన్నా నష్టాలు ఎక్కువ అన్న. జాగ్రత్త చేసుకోకపోతే ప్రతిదానికి నష్టమే. నష్టం లేనిది, లాభం లేనిది దుడ్డు రన్నింగ్ అవ్వదు. ఏంటంటే సంక్రాంతికి మాత్రం ప్రత్యేకంగా కోడికి ధర పెరిగిద్ది. మామూలు విడిగా టైంలో అయితే తక్కువ. పందెం కోళ్ళని ఎలా సిద్ధం చేస్తారు? పందెం పుంజుల్ని అది పుట్టిన 2 నెలల నుంచి వ్యాక్సిన్లని, టీకాలని, జలుబులు, గురకలు రాకుండా వాటర్లో మెడిసిన్ అన్ని కలుపుకుంటా 20 రోజుల నుంచి గుడ్డు వేసుకుంటాం అన్న. గుడ్డు వేసిన కాంచి ప్రత్యేకంగా మనకి బాయిలర్ ఫీల్డ్ కాకుండా మనం నార్మల్గా మనం వేసుకుని రన్ చేస్తాం అన్న. 6 నెలల నుంచి గాబులు వేసుకుంటాం తనుకోకుండా. 6 నెలలు గాబులు వేసిన కాంచి మళ్ళీ అరగుడ్డు కాంచి 2 పెక్కలు వేసుకుంటా టైం టు టైం వాతాలకి, పురుగు మందుకి వేసుకొని కోళ్ళకి ప్రత్యేకంగా దోమలు కొట్టకుండా అట్లా దోమ తెరలో దానికి సపరేట్ చేసుకుంటూ ఉంటాం అన్న. పందెం కోళ్ళకి ప్రత్యేకంగా పెట్టే దాన ఏంటి? ఎట్లా పెడతారు? ఏ టైంలో పెడతారు? ప్రత్యేకంగా అంటేనా పటాపిల్లలకి వరకు సజ్జలు, రాగులు, వడ్లు వేసి కలుపుతాము. మామూలుగా పందానికి వచ్చే వరకు అయితే దానికి సపరేట్గా పొద్దున్నే ఒక అరగుడ్డు, కైమా ఒక 10ంటికి ఆ టైంలో, పెక్క ఒకటి, నాస్తా లడ్డు ఒకటి వేసుకొని వారానికి ఒకసారి వాతాలకు వేసుకుంటాం. దాంట్లో డ్రై ఫ్రూట్స్ మొత్తం కలిసి ఉంటాయి అన్న. డ్రై ఫ్రూట్స్ అని, అంజూరు అవి మొత్తం
ఐటమ్స్ మొత్తం కలిపి ఒక నాస్తా లడ్డులా చేసి ఉదయాన్నే వీళ్ళకి కోళ్ళకి బలానికి మన ఎదుర్కోడి మంచి పోట ఉంటాయి కదన్న, దానికి తట్టుకుంటానికి లాస్ట్ వరకు ఈ లడ్డు పనిచేసేదన్న. ఈ లడ్డు వల్ల ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటాకి పెట్టే ఆహారం అంతా కోడికి పెడతారు. సేమ్ టు సేమ్ అన్న. మనిషి మనం ఏది తీసుకుంటామో ప్రతి దానికి కోడికి అదే తీసుకుంటాము. ప్రత్యేకంగా మనిషి కన్నా కోళ్ళని బాగా మన చిన్నపిల్లలాగా చూసుకుంటాం వీటిని. ఆరోగ్యం బాగా జలుబు చేయటం, దగ్గు లాంటి కోళ్ళు అది ప్రతి దొడ్లో మన కమెంట్ బట్టి ప్రతి దానికి ఉండి దాని జలుబు అని, దగ్గు అని, కొన్ని కళ్ళు పూతలని, మళ్ళీ వేడి విపరీతం వేడైంది అనుకున్నా కోడి సిక్కిపోవటము అలా జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనం రాకుండా నీట్గా ప్రతిదీ మనం చూసుకునే పరిహారం మొత్తం నీట్గా ఉంచుకోవాలి. మళ్ళీ మెయిన్ ఏంటంటేనా బయట నుంచి వచ్చే వాళ్ళు మాత్రం రానికూడదు. ఎవరైనా మన వాళ్ళు అవని ఎవరైనా అవని మన పరిస్థితిని బట్టి బయట పరిస్థితులు బాగాల వాటిని కూడా మన మనుషుల కాలంలో మన అమ్మట కూడా వచ్చే అవకాశం ఎక్కువ. సుమారుగా పందెం కోళ్ళు మనకి ఇక్కడ నుంచి ఎన్ని తయారవుతాయి సుమారుగా మన దగ్గర నుంచి? అన్న ఇప్పుడు 10 పెట్టలు ఉన్నాయి అనుకున్నా. 10 పెట్టల్లో 10 గుడ్లు, ఒక్కో పెట్ట 100 గుడ్డు పెట్టినా ఒక 80 పిల్ల దిగినా, కొన్ని ఒక 20 పెట్టలు వచ్చినా, ఒక 30 పెట్టలు వచ్చినా మనకు వచ్చరికి ఒక 40 పుంజు దిగిద్ది అన్న సంవత్సరానికి వచ్చి. వాటిలో మనం గ్రేడ్ చేసుకున్నవి ఒక 10 ఉంటాయి. లేకపోతే కొన్ని తక్కువ చిన్న పందాలకు వచ్చేవి ఉంటాయి. వాటి వరకు సపరేట్గా ఉంచుతాం అన్న. నచ్చిన వాళ్ళకి ఇది కాదు అనకుండా ఇచ్చేస్తాము. ఉన్న వరకు మేము ఏం చేస్తామంటే చిన్న చిన్న పందాలు వేసుకుంటాము. సూపులు 1 లక్షకో 50కి వేసుకుంటాం అన్న. ఈ పందెం కొట్టిన అంటే మీరు పెంచినటువంటి పందెం కోళ్ళు ఉన్నాయి కదా, అవును. అవి పందెం కొట్టినాయా లేదంటే పందెంలో ఇది రెండోసారి అన్న. ఫస్ట్ టైం విన్నర్ అయిందన్న లక్షకి. మళ్ళీ రెండోసారి వెళ్తున్నాను. ఇది ఒకటి, ఆ రసంగా ఒకటి, ఆ కాకి ఒకటి అన్న. లోన దెబ్బల మీద అది పెట్టల మీద ఉంచేసామన్న. ఇది రెండోసారి వెళ్తాం అన్న. పందెంకి వెళ్తాం. ఇది రసంగి, ఆ కాకి ఒకటి అన్న. రోజు మీరే చూస్తారు కోళ్ళు పర్యవేక్షణ? మొత్తం నేను చూసుకుంటాను జాగ్రత్తగా. అన్నయ్య అంటే సొంత తమ్ముళ్ళలాగా చూసుకుంటా. ఏ ఆపద వచ్చినా మన అన్నయ్య చూసుకుంటూ ఉంటాడు. సంక్రాంతి సంబరాలు బాగా చేస్తే కోళ్ళ మీద బాగుంటుంది. సంక్రాంతి వస్తే కానీ ఆ 3 రోజులు మాత్రం ప్రతి ఆంధ్ర, తెలంగాణ, మన కోస్తాంధ్ర మొత్తం ఈ 3 రోజులు మాత్రం బాగా కలర్ఫుల్గా బాగుంటుంది అన్న. చక్కగా ప్రతి ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని చేసినా ఆ 3 రోజులు మాత్రం ఎక్కడెక్కడ వాళ్ళంతా జాబ్ చేసే వాళ్ళు కానీ ప్రతి వాళ్ళు వచ్చి మన దగ్గర వచ్చి తీసుకెళ్తాం. వాళ్ళు ఆ 3 రోజులు వచ్చినా రాబోయినా ఆ 3 రోజులు ఎంజాయ్ చేస్తారన్న బాగా. మొత్తానికి ఏదైతే సంక్రాంతి బరిలో కత్తులు దూసేందుకు సిద్ధమైన కోళ్ళు ఉన్నాయో ఆ కోళ్ళని మనం ప్రస్తుతానికి పరిశీలించాం. ఈ వీడియో ద్వారా కోళ్ళు ఎలా పెంచుతారు ఏంటి అనేది కూడా చూసాం. అయితే సంక్రాంతి బరిలో తమ సత్తా చాటేందుకు సిద్ధమైన కోడి మన చేతిలో ఉంది. ఈ కోళ్ల పెంపకానికైతే చాలా ఖర్చు అవుతుందని, ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణ కనపరచాలని, ప్రత్యేకమైనటువంటి దానా కూడా వేయాలని చెప్పని పెంపకందారులు చెబుతున్నారు. అలాగే జీడిపప్పు, పిస్తాపప్పు, కైమా వంటి ప్రత్యేకమైన దానా ఇవ్వాలి. ఒక మనిషిని కూడా ఈ స్థాయిలో చూడము, కోళ్ళని మాత్రం ప్రత్యేకంగా చూడాల్సిందే. వాటి ఖర్చు కూడా ఎక్కువే అని చెప్తున్నారు. అలాగే మనుషులకు చేసినట్లే జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలు కూడా కలుగుతూ ఉంటాయి. వాటికి ప్రత్యేకమైనటువంటి వ్యాక్సిన్లు వేయించాల్సిందే అని స్పష్టం చేస్తున్నారు. ఈ నా చేతిలో ఉన్న కోడి ఏదైతే ఉందో ఈ కోడి గత ఏడాది పందెంలో గెలిచిందని, ప్రస్తుతం మళ్ళీ పందెంలో కాలు దువ్వేందుకు సిద్ధంగా ఉందని పెంపకందారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ సంక్రాంతి బరిలో మరొకసారి సత్తా చాటేందుకు కోడి పుంజులు సిద్ధమయ్యాయని మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రెహమాన్తో నాని, జర్నలిస్ట్ ఏపీ అమరావతి, అభినవ్ భారత్.